సుజాత గారు, మరో 24 గంటల్లో మైకులన్నీ మూగబోతా ఉన్నాయి, ప్రచారాలు కూడా ముగియబోతా ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఇన్ని రోజుల ప్రచారం ఎట్లా కొనసాగింది? ప్రచారం అనేది ఒకటి ఎత్తైతే ఆల్రెడీ ఎలక్షన్లు అయిపోయి 6 నెలలు అయింది తెలంగాణలో. ఆ మూడ్లో ఉన్నారు ఇంకా ప్రజలు. అంటే కాంగ్రెస్ ప్రజాపాలన చేస్తుంది, ప్రజలకు ఏం కావాలనో తీర్చింది అనే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు ఎలక్షన్లు వచ్చినాయి. ఓన్లీ ఇంకేముంది, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో రావాలి అనే మూడ్లో తెలంగాణ ప్రజలు. వీళ్ళు వచ్చి అప్పుడు ఇప్పుడు సభలు పెట్టి పోతుర్రు. ఏం చేసారో 10 ఏళ్ల నుంచి చెప్పకుండా ఇప్పుడు వచ్చేసి కాంగ్రెస్ పాకిస్తాన్ అని వాళ్ళు వచ్చేసి 420 హామీలు అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు. కానీ ప్రజలు చూస్తున్నారు కదా, గమనిస్తున్నారు. మీరు అన్నారు హామీలు నెరవేరినాము, మా ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఉన్నారు అంటున్నారు. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అంటున్నారు ఈ ఫ్రీ బస్సు వద్దంటూ కూడా మహిళలే అంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు మొన్న వేదిక ద్వారా. ఎట్లా చూస్తారు? నిజంగా మహిళలు వద్దంటున్నారా ఫ్రీ బస్ అనేది? అయినా తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి క్యాబినెట్లో మహిళలకి కనీస గౌరవం కూడా ఇవ్వనటువంటి మంత్రి పదవి ఇవ్వకుండా, అది కూడా మహిళా కమిషన్ కావాలని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కొట్లాడితే ఇచ్చాడు. అట్లా మహిళల మీద గౌరవం లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి తన బిడ్డనే అంతేదు, తన బిడ్డనే జైలుకు పోతుంటే కనీసం వచ్చి పలకరించనోడు. అదంటే ప్రీ ప్లాన్డ్ అనుకోండి, కానీ ఏదైనా ప్రజల ముందన్న కనీసం నటన, తుంటి విరిగి నటన ఎట్లా చేస్తున్నావు, అది విరిగి కూడా బిడ్డ జైలుకు పోయినప్పుడు అట్లనే నటన కనీసం ప్రజల కోసం చేయలేదండి. ఏమాత్రం కూడా ప్రజలంటే గౌరవం లేదు, మహిళలంటే అంతకన్నా గౌరవం లేదనేది కేసీఆర్ విషయంలో అందరికీ తెలిసినట్టు. కొత్తగా మాట్లాడి ఈరోజు మహిళలకి 51% ఉన్నటువంటి మహిళలకి ఫ్రీ బస్ ఇస్తే తట్టుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే మహిళలంతా కాంగ్రెస్ పక్షపాతిగా మారుతారు కాబట్టి ఆయనకు భయం. ఎందుకంటే ఆయన అనుకున్నటువంటి ఓటు బీజేపీ కోటాలో పడొద్దు అంటే కాంగ్రెస్ని వ్యతిరేకించాలి. కాంగ్రెస్ని వ్యతిరేకిస్తేనే బీజేపీ కోటాలో పడతాయి. కాంగ్రెస్కి సమర్థిస్తే బీజేపీ కోటాలోకి పోవు కదా. ఎందుకంటే ఆయనను ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు, ఆయనకు ఓటేసే పరిస్థితిలో లేరు ప్రజలు. కాబట్టి ఈరోజు డెఫినెట్గా బీజేపీకి ఓటు పడాలని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. అయితే మాకేంటి లేకపోతే బీజేపీకి ఏంటి అని చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ భారతదేశం మొత్తం పార్లమెంట్ స్థాయిలో పోటీలు జరుగుతూ ఉన్నాయి. మరి అందులో ఇప్పుడు ఎవరికి ఓటు పడాలంటే కేసీఆర్ ఈ విధంగా మాట్లాడతాడు. ఆయనేమో నగ్నంగా మహిళలకి నడి రోడ్డు మీద నడిపించి మానభంగం చేసి చంపేస్తే కూడా ఆయన మాట్లాడలేదు, నోరు తెరవలేదు. ఈయన కూడా తెలంగాణ ప్రజలకి ఎన్ని మహిళలకు ఎంతమందికి మానభంగాలు చేసి చంపినా, మత్తు పదార్థాలు ఇచ్చేసి చంపినా, నడి రోడ్డు మీద వామన్ రావు దంపతులకు చంపేసిన, కొండగట్టు మీద 55 మంది చచ్చిపోయిన బస్సు అట్లా ఏ విధంగా ఎన్నో చెప్పుకుంటే ఎన్నో ఉన్నాయి. వేల సంఘటనలు ఉన్నాయి, వేల ఆధారాలు ఉన్నాయి. మరి ఎప్పుడు కూడా మహిళల విషయం మాట్లాడడానికి కేసీఆర్ ఈరోజు బస్సుల గురించి మాట్లాడుతున్నాడు. డెఫినెట్గా దాని వెనకాల ఉన్నటువంటి దుర్బుద్ధి మనకు అర్థం కాలేదా? కానీ ప్రధానంగా కాంగ్రెస్వి అమలు కాని హామీలు. సో తెలంగాణలో అమలు చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి ఎట్లా వస్తుంది, వచ్చే ఏం చేస్తుంది అనేది ప్రధాన కామెంట్. సిగ్గులేని కేసీఆర్ అనే మాట మాట్లాడింది. నేను అడుగుతున్నా, గతంలో కాంగ్రెస్ పార్టీలోనే మంత్రిగా చేసినావు, కేంద్ర మంత్రిగా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, అంతెందుకు ఈరోజు సహారా కుంభకోణంలో ఇరుక్కొని ఇంకా కూడా బయటికి వెళ్ళనటువంటి నువ్వు మాట్లాడతావా గిసుంటివన్నీ? ఈరోజు అమలు కాని హామీలు అన్నప్పుడు నేను ఒకటి చెప్తా, దీనికి ఎగ్జాంపుల్ చెప్తా. మేము 500కే గ్యాస్ ఇస్తామంటే ఆయన 400 అన్నాడు. మేము పెన్షన్ 4000 అంటే 5000 అన్నాడు. మేము 15,000 రూపాయలు రైతు బంధు అంటే 16,000 అన్నాడు. మరి ఏ విధంగా అయినా అమలు పరుస్తుండే నాకు చెప్పు. అమలు కానీ హామీలు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఏమీ కట్టగట్టుకొని తీసుకుంటలేదు, మా నాయకులు ఏం దోపిడీ చేస్తలేరు. మరి ఇప్పుడు మేము చేసేటివి అమలు కాకపోతే నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అవి ఎట్లా అమలు అవుతుండే? అంటే మళ్ళీ దొంగ హామీలు ఇవ్వడానికి రెడీ ఏంటివా? మాకన్నా ఒకటి ఎక్కువనే చెప్తావు కదా, ఎప్పుడు అలవాటే కదా. మరి ఎట్లా చేస్తానో చెప్పు. అంటే నీకు హామీ కాక వదిలేసి గాలికి వదిలేసినావు కాబట్టి అందరూ అంటే అదేమంటారు, పచ్చకామర్లు వచ్చినోనికి లోకమంతా పచ్చగానే గడబడుతుందంట. నీకు పచ్చకామర్లు వచ్చినోనివి, నీకు అంతా అట్లనే కనబడతారు. నీకు కనబడేది ఒక్కటే మోదీ, నీ బిడ్డ జైల్లో, నీకున్న డబ్బుని దాచిపెట్టుకోవడము, దానిలో నుంచి బయటపడడం ఎట్లనో ఒకటే తెలుస్తుంది. ప్రజలు కానీ ప్రజల బాధలు కానీ ప్రజలు ఇచ్చిన సొమ్ము దోపిడీ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది అనేది నీకు కనబడుతుందా? సాలిగా బంద్ చేస్తే బాగుంటుంది కేసీఆర్. ఇప్పటికి కూడా ఇంకా ఒకళ్ళ మీద నిందలేసుడు, అబద్ధాల మాటలు మాట్లాడితే ప్రజలు ఇంకా నిన్ను ఇన్స్పైర్ అవుతారు అనుకోవడం నీ అవివేకం. దయచేసి ఇక ఇప్పుడన్నా కనీసం ప్రజల పక్షాన పనిచేయి. బస్సు ఫ్రీ ఇస్తే వద్దు అనడము, మేము అమలు చేస్తాము అనంటే మీరు చెయ్యరు అనడము
ఇక ఇట్లాంటివన్నీ సొల్లు కబుర్లు బంద్ చేయి కేసీఆర్, ఇవన్నీ అయ్యేటి కావు పోయేటి కావు. కానీ ప్రధానంగా కేటీఆర్ హరీష్ రావు మంచి ధీమా వ్యక్తం చేస్తారు. 12 సీట్లు ఇచ్చినా మేము మా యొక్క గలాన్ని వినిపిస్తాం, పార్లమెంట్లో మెడలు వంచుతాం అంటున్నారు కదా. సో 1.5 ఇయర్లో అధికారంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు కదా. ఎట్లా చూస్తారు? ఏకీభవిస్తారా ఇవన్నీ? అలగొడతా అని చెప్పు, అధికారంలోకి వస్తాం అధికారంలోకి వస్తాం అంటే ఎవడన్నా మా ప్రభుత్వానికి టచ్ చేసి చూస్తే చెప్పిన కదా హై టెన్షన్ వైర్లను పట్టుకొని ఎలా అన్నట్టే. మా తల్లో వెంట్రుకను కూడా వీకలేరని చెప్పు వాళ్ళకి. హై టెన్షన్ వైర్లను కాదు, మా తల్లో వెంట్రుక ముట్టుకోవడానికి ప్రయత్నం చేయమని. నిన్న ఒక ఇంటర్వ్యూలో ప్రైవేట్ ఛానల్లో రేవంత్ రెడ్డి గారికి 3 తీసుకున్నారు ఎమ్మెల్యేలు, మిగతా వాళ్ళనంటే డోర్ ఓపెన్ చేస్తే మొత్తం ఖాళీ అయిపోతారు సమయాన్ని బట్టి చూస్తా అని చెప్పారు. మరి నువ్వు ఎప్పుడు డోర్లు ఓపెన్ చేస్తావో నాకు తెలుస్తలేదు, కానీ డోర్లు ఓపెన్ చేస్తే ఇన్కమింగ్ ఉండదు, ఓన్లీ అవుట్ గోయింగే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.